ఈ నమో బుద్ధాయ ఈ 63వ జూమ్ ప్రవచన కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాసకులందరికీ అభినందనలు. మనం మొదట ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకొని ఆ తర్వాత ప్రవచనాన్ని ఆరంభించుకుందాం. మొదట నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సతో ఆరంభించి మళ్ళీ దాంతోనే ముగించుదాం. ఈ 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ నేను అదే చెప్తా, దాంతో ధ్యానం ముగుస్తుంది. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈనాటి ప్రసంగ విషయము శూలహత్తి అదోపమ సూత్రం. దీన్ని సరిగ్గా అన్వయించి చెప్పుకోవాలంటే హత్తి పదోపమ శూల సూత్రము అని చెప్పుకోవాలి. దీని అర్థం ఏమిటి అంటే ఏనుగు పాద ఉపమానము యొక్క చిన్న సూత్రము అని.
దీని తర్వాత పెద్ద సూత్రం కూడా వస్తుంది, చిన్నదాని తర్వాత పెద్దది. కానీ మొదట ఈ చిన్న సూత్రము ఇవ్వబడింది. అయితే ఇది మధ్యమ నికాయలో ఉన్నది. మరి మధ్యమ నికాయ దేంట్లో ఉన్నది అని అంటే మళ్ళీ మనము ఎప్పుడు చెప్పుకున్నట్టే కొంత పరిచయం చెప్పుకుందాం. థేరవాద బౌద్ధానికి మూల గ్రంథాలు 3 పిటకాలు. పిటకం అంటే కలెక్షన్. అవే సుత్త పిటకము, వినయ పిటకము, అవిధమ్మ పిటకము. ఈ 3 పిటకాల్లో సుత్త పిటకంలో 5 నికాయాలు ఉన్నాయి, అంటే మళ్ళీ భాగాలు ఉన్నాయి దాంట్లో. మొదటిది దీఘ నికాయము, రెండవది మధ్యమ నికాయము, మూడవది సంయుక్త నికాయము, నాలుగవది అంగుత్తర నికాయము, ఐదవది ఖుద్దక నికాయం. ఈ 5 నికాయాల్లో రెండవ నికాయము అయినటువంటి మధ్యమ నికాయంలో మొదటి భాగంలో ఓపమ్మ వర్గంలో ఉన్నది ఈ సూత్రం. ఓపమ్మ అంటే ఉపమానాన్ని. ఈ వర్గంలో ఈ సూత్రాలన్నీ ఏదో ఒక ఉపమానంతో చెప్పబడ్డాయి కాబట్టి ఈ వర్గానికి ఓపమ్మ వర్గము అంటే ఉపమాన వర్గము అనే పేరు వచ్చింది. అందులో ఇప్పుడు మనము చెప్పుకుంటున్నటువంటి సూత్రము చూలహత్తి పదోపమ సూత్రం. అంటే ఏనుగు పాద ఉపమానం యొక్క చిన్న సూత్రము అని. ఇది ఈ విధంగా మొదలవుతుంది. అప్పుడు భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథ పిండికుని ఆరామంలో ఉంటూ ఉంటాడు. ఆ సమయంలో ఒకనాడు జానుస్రోని లేదా జానుస్సోని అనేటువంటి బ్రాహ్మణుడు పట్టపగలు తెల్లని గుర్రాలు కట్టబడినటువంటి రథాన్ని ఎక్కి శ్రావస్తి నగరం నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా ఆయన ఊరి నుంచి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఊరి బయట నుంచి అంటే శ్రావస్తి నగరం బయట నుంచి నగరంలోనికి పిలోతిక అనేటువంటి ఒక పరివ్రాజకుడు వస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి? ఊరి బయట నుంచి ఊరిలోకి వస్తూ ఉంటాడు. నగరం బయట నుంచి నగరంలోకి వస్తూ ఉంటాడు. అట్లా వస్తూ ఉన్నప్పుడు ఈ జానుస్సోని బ్రాహ్మణుడు ఆ పిలోతిక పరివ్రాజకుడిని, ఈ పట్టపగలు ఎక్కడి నుంచి వస్తున్నావు వత్సాయన అని అంటాడు. వత్సాయన అనేది వత్సాయన గోత్రం అన్నమాట, గోత్రనామం అది. అట్లా ఆ బ్రాహ్మణుడు అడిగినప్పుడు ఈ పరివ్రాజకుడు నేను శ్రమణ గౌతముని దగ్గర నుంచి వస్తున్నా అని అంటాడు. మరి శ్రమణ గౌతముని గురించి అంటే ఆయన కీర్తి గురించి, ఆయన ప్రజ్ఞాబలం గురించి చాలా విన్నాము. మరి ఆయన అందుకు తగినవాడైనా, ఆయన ప్రజ్ఞాపాఠవాల గురించి చెప్పు అని అంటాడు. అంటే ఆయన ప్రజ్ఞాపాఠవాల గురించి చెప్పడానికి నేను ఎంతవాన్ని, ఆయన దేవమానవులకు కూడా గురువు అని అంటాడు. అంటే నీకు ఇంత శ్రద్ధ, ఇంత విశ్వాసం ఎట్లా కలిగింది? ఏమి చూసి నీవు ఆయన దేవమానవులకు కూడా గురువు, ఆయన ప్రజ్ఞాపాఠవాలు సాటి లేనివి అని చెప్పగలుగుతున్నావు అని అడుగుతాడు. ఈ బ్రాహ్మణుడు ఆ పరివ్రాజకుడిని అడుగుతాడు. అప్పుడు ఆ పరివ్రాజకుడు
నేను 4 లక్షణాలని చూసిన. అయితే మొట్టమొదట ఆయన ఏమంటాడంటే, ఉపమానం మొదట ఏనుగులను పట్టేవాడు ఆ ఏనుగులున్న అడవిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అడుగుల్ని చూస్తాడు. ఏనుగు అడుగుల్ని, పెద్ద పెద్ద అడుగుల్ని చూస్తాడు. చూసిన వెంటనే అది పెద్ద ఏనుగు, శ్రేష్టమైన ఏనుగు అనేటువంటి నిర్ణయానికి రాడు. ఎందుకు అంటే అరణ్యంలో పెద్ద పాదాలు కలిగిన చిన్న ఆడ ఏనుగులు కూడా ఉంటాయి. వామనిక అనేటువంటి చిన్న ఆడ ఏనుగులు కూడా ఉంటాయి. అందువల్ల ఆ అడుగును చూసిన వెంటనే ఇదే శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి ఏనుగు అని అతను ఒక నిర్ణయానికి రాడు. ఇంకా ముందుకు వెళ్తాడు. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద అడుగులు కనిపిస్తాయి. వాటిని చూసిన తర్వాత కూడా అతను ఇదే శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి ఏనుగు అని నిర్ణయానికి రాడు. ఎందుకు అని అంటే కాలారికం అనేటువంటి ఏనుగులు ఉంటాయి. అవి పెద్ద పాదాలను కలిగినటువంటి చిన్న ఆడ ఏనుగులు. ఇవి వాటి పాదాలు కావచ్చు, పాదముద్రలు కావచ్చు అనుకొని ఒక నిర్ణయానికి రాకుండా ఇంకా ముందుకు వెళ్తాడు. అట్లా ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద అడుగులు కనిపిస్తాయి. వాటిని చూసి కూడా అతడు ఒక నిర్ణయానికి రాడు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే కరేనుక అనేటువంటి జాతికి చెందినటువంటి పెద్ద పాదాలు కలిగిన చిన్న ఆడ ఏనుగులు కూడా ఉంటాయి అడవిలో. అందువల్ల ఈ అడుగుల్ని బట్టి కూడా ఇది శ్రేష్టమైనటువంటి ఏనుగు అని ఒక నిర్ణయానికి అతడు రాడు. ఇంకా ముందుకు వెళ్తాడు. ఇంకా ముందుకు వెళ్ళి అదే అడుగుల్ని అనుసరిస్తూ ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఆ పెద్ద ఏనుగు విరిచినటువంటి కొమ్మల్ని చూస్తాడు. అది దంతాలతో ఆ చెట్ల కాండాలకు రుద్దుకున్నటువంటి ఆ రాపిడిని చూస్తాడు. అది విరిచిన కొమ్మలను చూస్తాడు. ఇంకా ముందుకు పోతాడు. అట్లా ముందుకు పోయినప్పుడు ఒక దగ్గర ఒక పెద్ద ఏనుగును చూస్తాడు. ఎంతో పొడవు తర్వాత వెడల్పు కలిగినటువంటి ఉత్తమమైనటువంటి ఆ గజాన్ని చూసి ఇదే నేను కావాలనుకున్నటువంటి ఏనుగు అని ఒక నిర్ణయానికి అతడు వస్తాడు. మరి బుద్ధుని విషయంలో ఆయన 4 అడుగుల్ని చూసినా అని చెప్తూ ఉన్నాడు. ఎట్లా అయితే ఒక ఉత్తమమైన గజాన్ని ఇది కాదు అని తిరస్కరిస్తూ వెళ్ళి చివరికి స్వయంగా చూసి ఒక నిర్ణయానికి వచ్చిండో అతను, అదేవిధంగా బుద్ధుని విషయంలో కూడా నేను 4 అంశాలని పరిశీలించిన. ఏమిటి ఆ 4 అంటే, బుద్ధుడు తమ పరిసరాల్లో పర్యటనకు వస్తున్నాడు అని విన్నటువంటి క్షత్రియ పండితులు కొందరు, చాలా మేధావులు పండితులు, అంటే వెంట్రుకకు కూడా పొరలు తీసేంతటువంటి తీక్ష్ణమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, వాళ్ళు మనము ఈ బుద్ధుడి దగ్గరికి వెళ్దాము, మనం ఈ ప్రశ్నలు అడుగుదాం, ఈ ప్రశ్నలకు ఆయన ఈ విధంగా సమాధానం చెప్తాడు, అప్పుడు దానికి మళ్ళీ మనం ఈ విధంగా అడుగుదాం, ఇట్లా ఆయనను సమాధానము ఇవ్వకుండా మనం చేయొచ్చు, అంటే వాదనలో ఓడించవచ్చు అని అనుకొని ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయన ఉపదేశాన్ని అంతా వింటారు. విన్న తర్వాత వాళ్ళు అడగాలనుకొని వచ్చినటువంటి ఆ ప్రశ్నలన్నిటినీ మర్చిపోతారు. ఆయనకు ఉపాసక శిష్యులుగా మారిపోతారు. ఎవరు? మొట్టమొదట క్షత్రియ పండితుల గురించి చెప్పబడింది. ఆ తర్వాత
బ్రాహ్మణ పండితులు కూడా అదే విధంగా బుద్ధుని దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రశ్నల్ని మరిచిపోయి ఆయన బోధన విని ఉపాసకులవుతారు. గృహపతి పండితులు కూడా బుద్ధుని దగ్గరికి వచ్చి ఆయన బోధన విన్న తర్వాత అడగాలనుకున్నటువంటి ప్రశ్నలను మర్చిపోయి ఆయనకు ఉపాసకులవుతారు. చివరన పరివ్రాజకులు కూడా, శ్రమణులు కూడా, శ్రమణ పరివ్రాజకులు కూడా బుద్ధుణ్ణి ఈ ప్రశ్నలు అడుగుదామనుకుని వచ్చి ఆయన బోధన అంతా విన్న తర్వాత తమ ప్రశ్నలనే మరిచిపోయి ఆయన దగ్గర ప్రవ్రజ్య తీసుకొని, ఉపసంపద తీసుకొని, ధ్యానాది సాధనలు చేసి ఈ క్రమంగా శీలాన్ని సంపాదించుకొని ఆ తర్వాత సమాధిని సంపాదించుకొని ప్రజ్ఞను పొంది నిర్వాణాన్ని సాధించుకుంటారు. ఈ విధంగా నేను శ్రమణ గౌతముని యొక్క ఈ 4 అడుగుల్ని చూసిన. క్షత్రియ పండితులు బుద్ధుని దగ్గరికి వెళ్ళి తమ ప్రశ్నలనే మరిచిపోయి ఆయన బోధనను విన్న తర్వాత ఆయనకు శిష్యులు కావటము, బ్రాహ్మణ పండితులు కూడా అదేవిధంగా ఆయనకు శిష్యులు కావటము, గృహపతి పండితులు కూడా ఆయనకు శిష్యులు కావటము. అంటే క్షత్రియులు, బ్రాహ్మణులు, గృహపతులు కూడా ఆయన బోధ విన్న తర్వాత తమ ప్రశ్నల్నే మరిచిపోయి ఆయన శిష్యులు కావటం చూసిన నేను. అదేవిధంగా శ్రమణులు వారు కూడా బుద్ధుని యొక్క బోధన విని ఆయన దగ్గర ప్రవ్రజ్యను తీసుకొని, ఉపసంపదను తీసుకొని నిర్వాణం వరకు సాధించుకోవటం చూసిన నేను. అందుకని ఈ 4 లక్షణాలని బట్టి ఆ భగవానుడు అర్హతుడు. ఇతిపిసో భగవారహం సమ్మా సంబుద్ధో. ఆ భగవానుడు అర్హతుడు, సమ్యక్ సంబుద్ధుడు, విద్యా ఆచరణ కలిగినవాడు, సాటి లేనటువంటి వాడు. ఈ విధంగా బుద్ధుని యొక్క గుణాల గురించి ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గుణాలన్నిటినీ వర్ణించి ఆ భగవానుని ధర్మము చక్కగా వ్యాఖ్యానింపబడ్డది అని, ఆయన సంఘము మంచి మార్గంలో ఉన్నది అని ఒక నిర్ణయానికి వచ్చిన అని ఈ పిలోతిక పరివ్రాజకుడు జానుస్తోని బ్రాహ్మణుడితో అంటాడు. అన్నప్పుడు ఈ మాటలు విని అతడు చాలా ప్రభావితుడవుతాడు. అయి వెంటనే ఆ రథం నుంచి కిందికి దిగి భగవానుడు ఉన్న వైపు చేతులు జోడించి నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అని 3 సార్లు ఉదానాన్ని పలుకుతాడు. ఉదానము అంటే అప్పటికప్పుడు భావావేశంలో పలికేటువంటి గీతము లేదా మాట, వీటిని ఉదానము అని అంటారు. ఆయన కూడా బుద్ధుని యొక్క గుణాలని విన్న తర్వాత అప్పటికప్పుడు అనుకోకుండా అవశ్యంగా 3 సార్లు ఈ నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అని పలికి నేను కూడా ఆ భగవాను దర్శనం చేసుకుంటా అని ఇంకా అట్నుంచి అటే భగవానుడి దగ్గరికి చేరుకుంటాడు. వెళ్ళి భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చుండి ఈ పిలోతిక పరివ్రాజకునికి తనకు మధ్యలో జరిగినటువంటి సంభాషణను అంతా భగవానుడికి వినిపిస్తాడు. అట్లా వినిపించినప్పుడు భగవానుడు
ఈ ఏనుగు పాదం యొక్క ఉపమానము అంతటితోనే అయిపోలేదు, అది ఇంకా ఉన్నది అని. మరి అదేదో విపులంగా చెప్పమని బ్రాహ్మణుడు అడుగుతాడు. బుద్ధుడు ఏమంటాడు అంటే, మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాము, భగవానుడు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన గురించి, ఆయన యొక్క కీర్తి ముందే, ఆయన గురించినటువంటి మంగళప్రదమైనటువంటి కీర్తి ముందే ఆ ప్రాంతం అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. అందుకని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, జిజ్ఞాసులు, ఆ భగవానుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టే అర్హతుడు, సమ్మా సంబుద్ధుడు అని ఆయన గుణాలన్నింటినీ స్మరించుకొని, ఆయన ఆది కళ్యాణము, మధ్య కళ్యాణము, అంత్య కళ్యాణము అయినటువంటి ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. అంటే ఈ బోధ ఆదిలో కళ్యాణమే, అంటే ఆరంభంలో శుభాన్ని కలిగించేదే కళ్యాణం అంటే శుభం అని, మధ్యలో శుభాన్ని కలిగించేదే, చివరిలో కూడా శుభాన్ని కలిగించేదే. ఈ బోధకు ఆదిలో ఏమున్నది, ఆరంభంలో ఏమున్నది అంటే శీలం ఉన్నది. శీలం ఒక్కదాన్ని పాటించినా కూడా ఒకటికి జీవితంలో ఎంతో శుభం కలుగుతుంది, కళ్యాణం, మంగళం కలుగుతుంది. మధ్యలో ఏమున్నది, సమాధి ఉన్నది. మరి ధ్యానం చేసినా కూడా తన చిత్తం పరిశుద్ధమవుతుంది కాబట్టి, పరిశుద్ధమైనటువంటి చిత్తంలో ప్రజ్ఞ కలుగుతుంది కాబట్టి అది కూడా శుభప్రదమే. ఈ బోధకు చివరిలో ఏమున్నది, ప్రజ్ఞ ఉన్నది. ప్రజ్ఞ వల్ల ఒకడు నిర్వాణాన్ని పొందుతాడు కాబట్టి అది కూడా శుభప్రదమైనటువంటిదే. ఈ విధంగా ఆ భగవానుడు ఆదిలో, మధ్యలో, అంతంలో కూడా శుభప్రదమైనటువంటి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు. అటువంటి వారి దర్శనం చేసుకోవటము మంచిది అని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకొని అక్కడికి వెళ్తారు. శ్రద్ధ కలిగినటువంటి ఎవరైనా కానీ, అక్కడ గృహపతియో లేకపోతే గృహపతి పుత్రుడో అని చెప్తారు సూత్రంలో. కానీ మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే ఈ కాలంలో శ్రద్ధ కలిగిన ఏ వ్యక్తి అయినా కూడా బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఆయన బోధన విన్న తర్వాత ఈ బోధ పరిశుద్ధమైనటువంటి బ్రహ్మచర్యంతో కూడినటువంటిది. గృహవాసంలో ఉంటూ ఒక సాన పెట్టబడినటువంటి తెల్లని శంఖంలాగా పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించటం వీలు కాదు. అందుకని అతడు తన సంపదలను, అవి చిన్నవి కానీ పెద్దవి కానీ, సంపదలను వదిలి, బంధువులను వదిలి, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని వదిలి భగవానుడి దగ్గర ప్రవ్రజ్య తీసుకుంటాడు. అంటే ఈ విషయం వల్ల మనకి ఏం తెలుస్తున్నది, నిర్వాణ సాధనకు పరిపూర్ణంగా అంకితం అవుతున్నాడు అతను. ఇంటిలో ఉండి కూడా సాధన చేసుకోవచ్చు, కానీ ఇప్పుడే ఈ జన్మలోనే నేను నిర్వాణాన్ని పొందాలనేటువంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు దానికే అంకితం కావడానికి నిశ్చయించుకొని ఈ విధంగా గృహవాసాన్ని వదిలి అనగారికులుగా, అగారం అంటే ఇల్లు, అనగారికుడు అంటే ఇల్లు లేనివాడు, అంటే ఇంటిని వదిలినవాడు అని. అనాగరికుడు అని పలకకూడదు ఈ మాటను, అనగారికుడు అని పలకాలి. అనాగరికుడు అంటే నాగరికత లేనివాడు, మొరటువాడు అనే అర్థం వస్తుంది. అయితే అతను ఇంటిని వదిలి ప్రవ్రజ్య ఉపసంపద తీసుకొని మొదట శీలాల్ని చక్కగా పాటిస్తాడు.
మొదలే చెప్పుకున్నాం కదా, ఈ బోధకు ఆదిలో ఏమున్నది? శీలం ఉన్నది. మరి ప్రధానంగా ఒక భిక్షువు దశశీలాల్ని పాటిస్తాడు. ఇంతకుముందు కూడా మనం వీటి గురించి చెప్పుకున్నాము. పంచశీలాలు అయితే అందరికీ తెలిసినవే. ఏది? ఏ ప్రాణిని చంపను అనేటువంటిది మొదటి శీల నియమం. ఇవ్వనిదే ఎవరి వస్తువును తీసుకోను అనేటువంటిది రెండవ శీల నియమం. వ్యభిచరించను అనేటువంటిది మూడవ శీల నియమం. కానీ భిక్షుల విషయంలో తీసుకున్నట్టయితే ఆ బ్రహ్మచర్యానికి పాల్పడను అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని కాపాడుకుంటా అనేటువంటిది భిక్షుల విషయంలో ఈ నియమం, మూడవ నియమం. నాలుగవ నియమం మనకు తెలుసు, ముసావాద విరమణం. అబద్ధాలు చెప్పకుండా ఉండటము, కఠినంగా మాట్లాడకుండా ఉండటము, చాడీలు చెప్పకుండా ఉండటము, వదరుబోతు కాకుండా ఉండటము, ఇట్లాంటివి. తర్వాత ఈ ఐదవ నియమం మన అందరికీ తెలిసిందే, మత్తు వస్తువులు తీసుకోకుండా ఉండటం అనేటువంటిది. ఆరవది వికాలంలో భోజనం చేయకుండా ఉండటం. వికాలము అని అంటే మధ్యాహ్నము నడినెత్తిపై నుంచి సూర్యుడు 2 అంగుళాలు పడమటికి వంగక ముందే. ఇది ఆ కాలంలో బుద్ధుడు చెప్పినటువంటి గుర్తు అన్నమాట. వికాలం ఎప్పుడు, కాలం ఎప్పుడు అనేదాన్ని. ముందే భోజనం చేయాలా, ఆ తర్వాత భోజనం చేయకూడదు. ఏవైనా ద్రవ పదార్థాలని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ వినోద ప్రదర్శనలు, నృత్యము, గీతము, వాద్యము, ఈ ఆటలు పాటలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని చూడను అనేటువంటిది. ఇది ఏడవది. ఆరవది వికాల భోజనము, ఏడవది ఈ నచ్చ గీత వాదిత విసూక దర్శన వేరమని అనేటువంటిది. ఎనిమిదవది శరీరాన్ని అలంకరించను అంటే మాలాగంధ విలేపన ధారణ మండన విభూషణట్టాన వేరమని. అంటే మాలలు వేసుకోవటము, గంధం పూసుకోవటము, అలంకారం చేసుకోవటము, ఇటువంటివి ఏవి చేసుకోను అనేటువంటిది. ఇక తొమ్మిదవది ఉచ్చాసయన మహాశయన విరమణం. ఎత్తైన ఆడంబరమైనటువంటి పడకల మీద పడుకోను అనేటువంటిది. పదవది జాతరూప రజత వేరమణి. వెండి బంగారాల్ని ఉపయోగించను అనేటువంటి ఈ 10 నియమాల్ని అతడు స్వీకరిస్తాడు, పాటిస్తాడు. విత్తనాలకు, చెట్లకు నష్టం కలిగించడు. ఇప్పుడు ఇక్కడ విస్తారంగా వర్ణించబడింది సూత్రంలో, కానీ అవన్నీ కూడా ఈ 10 శీలాల్లో వస్తాయి. ఇప్పుడు అతడు స్త్రీలకు, కుమారికలకు దూరంగా ఉంటాడు, ఆవులకు, పందులకు, కోళ్లకు వీటిని పెంచుకోవడం వీటికి దూరంగా ఉంటాడు, ధనధాన్యాలకు దూరంగా ఉంటాడు, వెండి బంగారాలకు దూరంగా ఉంటాడు, భూముల్ని సంపాదించుకోవడానికి దూరంగా ఉంటాడు. ఇట్లా చాలా విస్తారంగా, విపులంగా సూత్రంలో చెప్పబడ్డది. కానీ వాటిని సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే ఈ 10 నియమాల్లో అవన్నీ వచ్చేస్తాయి. ఆ విధంగా అతను శీలవంతుడవుతాడు. శీలవంతుడైన తర్వాత సంతృప్తిని కలిగి ఉంటాడు, ఉన్నదాంతో తృప్తి కలిగి ఉంటాడు. ఒక భిక్షువు 3 చీవరాలతో, ఒక భిక్షాపాత్రతో సంతృప్తిని కలిగి ఉంటాడు, ఉండాలి కూడా. అంతకు మించి అతను దేన్ని సంగ్రహించడు, కూడబెట్టుకోడు. సంగ్రహపరత్వ లక్షణము భిక్షువులకు తగినటువంటిది కాదు. ఒక పక్షి ఏ విధంగా ఎక్కడికి వెళ్ళినా తన రెక్కలను కదిలిస్తూ ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటుందో, ఆ విధంగా భిక్షు అయినటువంటి వాడు ఆ 3 చీవరాల్ని భుజం మీద వేసుకొని
చేతిలో పాత్ర పట్టుకొని వెళ్ళిపోతాడు. నాదంటూ అంతకు మించి ఇంకా ఏమీ అతనికి లేదు, అవసరం లేదు కూడా. ఆ విధంగా సంతృప్తిని కలిగి ఉండి భిక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ ఏం చెప్పబడ్డది అంటే, అతను సతితో సంపజానతో ఉంటాడు అని. అంటే ఎరుకతో సంపూర్ణమైనటువంటి తెలివితో ఉంటాడు అని. సతి అంటే ఎరుక. ఈ ఎరుకతో ఉండకపోవడమే అన్ని పొరపాట్లకు కారణం. మరుపే అన్ని పొరపాట్లకు కారణం. విస్మృతి అంటే మర్చిపోవటం. సతికి అది వ్యతిరేకమైన పదం అన్నమాట. స్మృతి, విస్మృతి అనుకోండి. అందుకని అతను ఎప్పుడు ఎరుకను కలిగి ఉంటాడు. ఇంకా తాను నడుస్తుంటే నడుస్తున్నా అని, కూర్చుంటే కూర్చుండి ఉన్నా అని, నిలబడితే నిలబడి ఉన్నా అని, ఈ శరీరం ఏ స్థితిలో, ఏ విధంగా, ఏ భంగిమలో ఉన్నా కూడా దాని గురించినటువంటి ఎరుకతో, సమగ్రమైనటువంటి తెలివితో ఉంటాడు. దీన్ని ఒక్క శరీరానికే కాకుండా మనం విస్తరించి కాయానుపశ్యన, వేదనానుపశ్యన, చిత్తానుపశ్యన, ధమ్మానుపశ్యన అని ఈ 4 అనుపశ్యనల గురించి కూడా విస్తరించి చెప్పుకోవచ్చు. సూత్రంలో ఇక్కడ కాయానుపశ్యన గురించే చెప్పబడ్డది. ఆ విధంగా అతడు భిక్షకు వెళ్ళి పిండపాత అంటాం కదా. పిండము అంటే అన్నము యొక్క ముద్ద. ఆ ముద్దలు చేసి పాత్రలో వేసేవాళ్ళు. ఆ పాత్రలో పడటాన్ని ఏమంటారు? పాతము. పిండపాతము అంటే పిండాన్ని వేయటము. ఆ పాత్రలో ఈ అన్న ముద్దను వేయటం. ఆ విధంగా అతను ఆహారాన్ని తీసుకొని భోజనం చేసి తిరిగి ఏకాంతానికి వచ్చిన తర్వాత, ఆ ఏకాంతము ఒక అడవి ప్రాంతం కావచ్చు, కొండ గుహ కావచ్చు, గడ్డివామి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏకాంత ప్రదేశం. అటువంటి ఏకాంత ప్రదేశంలో ధ్యానానికి కూర్చుంటాడు. సతిని ఎదుట పెట్టుకొని ఉంటాడు. ధ్యానంలో కూడా ఏం కావాలో మనకు? సతిని ఎదుట పెట్టుకొని ఉండాల. దేని మీద ఉంచుతాము సతిని అప్పుడు అంటే? శ్వాస మీద ఉంచుతాం. శ్వాస బయటకు వస్తున్నది, లోపలికి వెళ్తున్నది. దాని గురించినటువంటి ఎరుకను కలిగి ఉంటే అది ధ్యానాభ్యాసం అవుతుంది. మరిచిపోతే ధ్యానాభ్యాసం కాదు, ఊరికే కూర్చొని ఉన్నాడు, కాళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు అని. మనస్సు అక్కడి నుంచి ఇతర చోట్లకు వెళ్ళిపోతాయి. అందుకని ఎరుక అన్ని చోట్ల అవసరము, మరీ ముఖ్యంగా ధ్యానంలో అవసరం. ఆ విధంగా అతను ధ్యానంలో కూర్చొని కామాల నుంచి అంటే కోరికల నుంచి, అకుశలాల నుంచి విడిపడతాడు. అంటే అతని లోపల సంస్కార రూపంలో లేకుండా ఇవన్నీ నాశనం అయినవి అని కాదు. ఆ సమయంలో కోరికలేవి అతన్ని బాధించకుండా ఉంటాయి. అందుకే ధ్యానానికి వెళ్ళేటువంటి ఒక భిక్షువు ఏవైనా చేయవలసినటువంటి చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ పూర్తి చేసుకుని వెళ్ళి ధ్యానం చేసుకోవాలని చెప్తారు. ఎందుకు అంటే ఆ ధ్యానంలో కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని మనసులో చింత కలగకుండా. ఆ విధంగా కోరికల నుంచి, అకుశల ధర్మాలు అంటే ఈ కామము, లోభము, ద్వేషము, ఇటువంటివి అకుశల ధర్మాలు. వీటిని కూడా మనసులోకి రానియకుండా సవితర్క సవిచారంతో కూడినటువంటి మొదటి ధ్యానాన్ని పొందుతాడు అతడు. ఆ ధ్యానం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవిస్తాడు. అయితే ఇంతటితోనే ఆ భగవానుడు సమ్యక్ సంబుద్ధుడు అని,
అతని ధర్మం చక్కగా వ్యాఖ్యానించబడింది అని, అతని సంఘం సరి అయినటువంటి మార్గంలో ఉన్నది అని ఒక నిర్ణయానికి రాడు. అయితే ఇది కూడా తథాగతుని పాదమే. అక్కడ ఏ విధంగా అయితే ఏనుగు పాదముద్రల్ని చూస్తూ శ్రేష్టమైన ఏనుగు కోసం అన్వేషణ జరిగిందో, ఆ విధంగా ఇక్కడ కూడా ఈ ఒక్కొక్క పాదాన్ని, తథాగతుని పాదాన్ని చూస్తూ ముందుకు వెళ్ళటం అన్నమాట. తర్వాత రెండవ ధ్యానాన్ని పొందుతాడు ఇంకా ప్రయత్నించి. వితర్కము విచారము ఉపశమించిన తర్వాత తనలోనే కలిగేటువంటి ఒక ప్రీతి సుఖాన్ని ఈ ధ్యానంలో పొందుతాడు. అంత మాత్రాన కూడా అతను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇది తథాగతుని పాదము అని ఒక నిర్ణయానికి రాడు. ఇది కూడా తథాగతుని పాదమే, కానీ ఇంతటితోనే ఆ బుద్ధ ధమ్మ సంఘ విషయాల్లో ఒక నిర్ణయానికి రాడు. ఆ తర్వాత ఇంకా ప్రయత్నించి ఆ ప్రీతి నుంచి కూడా అతడు విరాగాన్ని పొంది ఉపేక్షకుడు, సతిని కలిగిన వాడు అని తెలిసిన వాళ్ళు మెచ్చుకుంటూ ఉండే విధంగా ఉపేక్షతో కూడినటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. అంటే ప్రీతి నుంచి విరాగం, ఉపేక్ష లేదా సమత్వము, ఆ ఆనందాన్ని పొందుతాడు. అయితే అప్పుడు కూడా ఇంత మాత్రాన్నే భగవానుడు అర్హతుడు అని, అతడి ధర్మము స్వాఖ్యాతము అని, అతని సంఘం సరి అయిన మార్గంలో ఉన్నది అని ఒక నిర్ణయానికి రాడు. అయితే ఇది కూడా తథాగతుని పాదమే. ఇంకా ముందుకు వెళ్తాడు, అక్కడే ఆగడు. ఇంకా ముందుకు వెళ్ళటం అంటే ఇంకా ప్రయత్నించి ధ్యానంలో 4వ సమాధిని పొందుతాడు. ఈ 4వ సమాధి యొక్క విశేషం ఏమిటి అంటే అదుఃఖము అసుఖము. ప్రీతి నుంచి విరాగము కలిగినప్పుడు ఉపేక్ష కలిగింది, ఎరుకతో కూడా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ 4వ ధ్యానంలో అదుఃఖము అసుఖము ఉన్నది. అంటే సుఖ దుఃఖాలు లేకుండా ఉండటము, సతి ఉన్నది, ఉపేక్ష కూడా ఉన్నది. ఈ విధంగా అతడు 4వ ధ్యానాన్ని పొంది అప్పుడు కూడా ఆ భగవానుడు అర్హతుడు అని, ఆయన ధమ్మము స్వాఖ్యాతము అని, అతని శిష్య సంఘము సరైన మార్గంలో ఉన్నది అని ఒక నిర్ణయానికి రాడు. ఇంకా ముందుకు వెళ్తాడు. ఇంకా ముందుకు వెళ్ళటం అంటే ఏమిటి? ఆ విధంగా పరిశుద్ధమైనటువంటి చిత్తాన్ని, నిర్మలమైనటువంటి చిత్తాన్ని, కర్మనీయమైనటువంటి చిత్తాన్ని అంటాడు. కర్మనీయము అని అంటే ఒక కంసాలి బంగారాన్ని బాగా కరిగించి ఆ మలినాల నుంచి శుద్ధి చేసిన తర్వాత తాను కోరుకున్న నగ రూపంలో దాన్ని అచ్చుపోస్తాడు, లేదా ఆ నగ రూపాన్ని ఇస్తాడు దానికి. ఇప్పుడు మనకు చాలా సందేహాలు వస్తాయి. ఏమని? దేవతలు ఉన్నారా? ఈ జన్మలు ఉన్నాయా? ఈ దివ్య దృష్టి ఉన్నదా? చిత్తమలిన నాశనం ఉన్నదా అని. అవి మనకు తెలియాలంటే మొదట మన చిత్తము కర్మనీయం కావాల. ఏ విధంగా కరిగించబడి పరిశుద్ధం చేయబడినటువంటి బంగారము కోరుకున్న రూపాన్ని పొందడానికి వీలవుతుందో ఆ విధంగా మన చిత్తము కామాల నుంచి, అకుశల ధర్మాల నుంచి, మలిన సంస్కారాలన్నిటి నుంచి పరిశుద్ధమైనప్పుడు ఈ 4వ ధ్యానాన్ని కూడా దాటిన తర్వాత అప్పుడు ఆ స్థితిలో ఆ అభ్యాసకుడు ఆ పరిశుద్ధమైన చిత్తాన్ని వంచి అనేక పూర్వ నివాసాలని స్మరించుకుంటాడు అని. అంటే నేను ఇంతకు ముందు ఆయా చోట్ల జన్మించిన అప్పుడు నా ఈ పేరు,
ఈ రకమైన అలవాట్లు ఉండేవి నాకు అని అట్లా అనేక జన్మల్ని గుర్తిస్తాడు అని. ఇప్పుడు కొందరికి అభ్యంతరం ఉంటుంది, జన్మ అనకూడదు, పునర్భవం అనాలి, మరుజన్మ అనకూడదు అని. పాలీలో ఈ రెండు మాటలు ఉపయోగించబడ్డాయి. ఇప్పుడు జాతిపి దుఃఖ జరాపి దుఃఖ అన్నప్పుడు జన్మ దుఃఖము వృద్ధాప్యం దుఃఖము అనడు, పునర్భవం దుఃఖము వృద్ధాప్యం దుఃఖము అనలేదు. అందుకని రెండు పదాలు ఉపయోగించబడినప్పటికీ హిందూ ధర్మంలో ఏ విధంగా అయితే ఒక ఆత్మ అనేక జన్మలు ఇస్తున్నది అనే అర్థంలో కాకుండా ఇక్కడ బౌద్ధంలో క్షణక్షణానికి పరిణామం పొందుతున్న మార్పులు పొందుతున్న విజ్ఞానమే ఇంకొక శరీరధారణ చేస్తున్నది అని గుర్తించాల. ఇంత మట్టుకు గుర్తుంచుకుంటే నువ్వు జాతి అని వాడినా పునర్భవం అని వాడినా తేడా ఏమీ ఉండదు. కానీ ఈ నిర్వచనాన్ని మాత్రం చక్కగా గుర్తుంచుకోవాలా. ఆ విధంగా కర్మనీయమైనటువంటి చిత్తాన్ని వంచి ఆ సాధకుడు అనేక పూర్వజన్మల్ని స్మరించుకుంటాడు. ఇంకా దివ్య దృష్టిని పొంది ఇక్కడ ప్రాణులు చెడ్డ పనులు చేసి దాని ఫలంగా ఎటువంటి దుఃఖకరమైనటువంటి స్థితుల్లో పుడుతున్నారో దాన్ని చూస్తాడు పరిస్థితుల మధ్యలో. ఇక్కడ పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు, ధర్మానుసారంగా నడుచుకున్నటువంటి వాళ్ళు ఆ కర్మల ఫలంగా ఏ విధంగా సుఖకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో పుడుతున్నారో దాన్ని కూడా చూస్తాడు. ఇంకా చిత్తాన్ని వంచి ఇది దుఃఖము అని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాడు, ఇది దుఃఖ కారణము అని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాడు, ఇది దుఃఖ నిరోధము అని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాడు, ఇది దుఃఖ నిరోధానికి తీసుకుని పోయే మార్గము అని కూడా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాడు. మార్గం అంటే ఏమిటి? అష్టాంగ మార్గమే కదా. తర్వాత చిత్త మలినాల గురించి, ఇది మలినాల పుట్టుక అని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాడు. ఈ మలినాలు ఏ విధంగా పుడుతున్నాయి, ఇది మలినాల పుట్టుకకు కారణము అని తెలుసుకుంటాడు. మలినాల యొక్క నిరోధాన్ని తెలుసుకుంటాడు, నిరోధానికి తీసుకుని పోయే మార్గాన్ని తెలుసుకుంటాడు. ఆ విధంగా తెలుసుకొని అతను కామాశ్రవాలు, భవాశ్రవాలు, అవిద్యాశ్రవాలు. ఆశ్రవం అంటే మలినం, కామ మలినం, అవిద్యా మలినం, భవమలినం, వీటన్నిటినీ తొలగించి నాశనం చేసి నిర్వాణాన్ని పొందుతాడు. అంటే ఈ నిర్వాణానికి ముందర అతను ఎన్నో స్థితులను దాటుకుంటూ వచ్చిండు. కానీ వాటిల్లో ఏ స్థితిని కూడా ఏ స్థితిని పొందినప్పుడు కూడా ఈ భగవానుడి యొక్క ధర్మము అంటే భగవానుడు అర్హతుడు, సమ్మా సంబుద్ధుడు అని, అతని ధర్మం స్వాఖ్యాతమని, అతని శిష్య సంఘము సరైన మార్గంలో ఉన్నది అని ఒక నిర్ణయానికి రాలేదు. కానీ క్రమంగా ఒకటి ఒకటి ఈ అన్ని పాదాలని చూస్తూ చూస్తూ వెళ్ళిన తర్వాత స్వయంగా తాను నిర్వాణాన్ని పొంది, ఇదిగో ఇది విషయము అంటే ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్న తర్వాత ఆ భగవానుడు అర్హతుడు, సమ్మా సంబుద్ధుడు అని, అతని ధర్మము చక్కగా వ్యాఖ్యానింపబడింది అని, శిశు సంఘము సరైన మార్గంలో ఉన్నది అని ఒక నిర్ణయానికి వస్తాడు. ఏ విధంగా అయితే అక్కడ ఆ ఏనుగుల్ని అన్వేషించేటువంటి వాడు, శ్రేష్టమైన ఏనుగును అన్వేషించేటువంటి వాడు ఏనుగుల పాదాలని చూస్తూ సంశయిస్తూ, ఇది కాదు, ఇట్లాంటి చిన్న పెద్ద పాదాలు కలిగిన చిన్న ఏనుగులు కూడా ఉంటాయి అని వాటిని కాదంటూ ముందుకు వెళ్ళి స్వయంగా ఏనుగును చూసి ఒక నిర్ణయానికి వచ్చిండో ఇది ఉత్తమ గజము అని. ఆ విధంగా ఇక్కడ సాధకుడు తాను నిర్వాణాన్ని పొంది, ఇగో ఆ భగవానుడు సమ్మా సంబుద్ధుడు, అతని ధర్మము చక్కగా వ్యాఖ్యానించబడింది, అతని శిష్య సంఘం
సరైన మార్గంలో ఉన్నది అని ఒక నిర్ణయానికి వస్తాడు. ఇది ఇంతటితో ఈ ఏనుగు పాద ఉపమాన వ్యాఖ్యానము ముగిసింది అని చెప్తాడు బుద్ధుడు. ఎవరికి చెప్తాడు? జానుస్సోని బ్రాహ్మణునికి చెప్తాడు. అప్పుడు జానుస్సోని బ్రాహ్మణుడు సాధారణంగా అన్ని సూత్రాల్లో మనం చెప్పుకున్నట్టే భో గౌతమ సుందరం, మరి మీరు బోర్లబడ్డ దాన్ని నిలిపినట్టుగా, మూసిన దాన్ని తెరిచినట్టుగాని చాలా విషయాలు చెప్పుకుంటాం కదా మనం ప్రతిసారి. ఆ విధంగా నాకు అనేక సార్లు ధమ్మాన్ని బోధించిండ్రు. నేను ఇదే బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొందుతున్నా అని చెప్పి అతని ఉపాసకుడుగా మారిపోతాడు. అంటే ఇక్కడ ఈ సూత్రంలో నాకేమనిపించింది అంటే, ధర్మాన్ని గురించి, ధర్మం యొక్క లక్షణాల గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏహి పసికో అని చెప్పుకుంటాం కదా, రా పరీక్షించు, చూడు, చూసిన తర్వాతనే అంగీకరించు అని. ఆ లక్షణం నాకు దీంట్లో కనిపించింది. ఆ విధంగా ఇది ఒక విశేషమైనటువంటి సూత్రము. మరి మీరు ఇప్పుడు ప్రతి వారము ఒక్కొక్క ప్రవచనాన్ని వింటూ ఉన్నారు. ఇప్పుడు త్రిపిటక ప్రాజెక్టులో ఇంతవరకు 16 పైన సంపుటాలు వచ్చినాయి, పాలిమూలము తెలుగు అనువాదంతో. అవన్నీ అందుబాటులో ఉన్నాయి మీకు. వాటిని కొని చదవండి. ఇవన్నీ చెప్పడం ఎందుకంటే మీకు స్వయంగా జిజ్ఞాస కలగాల. అప్పుడు మీరు స్వయంగా అన్వేషణ చేయాలా, చదవాలా, విచారించాలా, విచారించి అనుసరించాలా ఒక నిర్ణయానికి వచ్చి. మరి మీరు ఆ విధంగా ఇంకా ఈ ధమ్మాన్ని గురించి అధ్యయనం చేస్తారని ఆశిస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నా. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవత సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సోత్తి భవంతు తే.